బిగ్ బాస్ హౌస్‌లో భరణి, తనుజ వీళ్ళిద్దరి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్‌లో ఎంతమంది అన్నా సరే వీళ్ళిద్దరి బాండింగ్ ఫేక్ అన్నా సరే బయట చూసే ఆడియన్స్‌కి తెలుస్తుంది. వీళ్ళ బాండింగ్ ఫేకా, రియల్ అనేది. ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్‌లో తనుజకి తన సొంత కూతురికి ఎలాగైతే తప్పు చేస్తే చెప్తారో అంతలాగా భలే క్యూట్‌గా బుగ్గలు పట్టుకొని మరీ చెప్పుకొస్తున్నాడు ఇక భరణి. తనుజకి ఏం చెప్పాడంటే తనుజ రీతు విషయంలో, డెమాన్ పవన్ విషయంలో వీళ్ళిద్దరి విషయంలో అసలు ఏం జరిగినా నువ్వు వెళ్ళొద్దమ్మా. అంతేకాకుండా దువ్వాడ మాదిరి, ఆయిషా వీళ్ళిద్దరి నోర్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎవరితో ఉన్నా సరే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకు. ఏదన్నా టాస్క్‌లోనే డిఫెన్స్ చేసుకోవాల్సొస్తే అక్కడ మాత్రం తగ్గకు. కానీ మిగిలిన సమయంలో వీళ్ళకి దూరంగా ఉండు అంటూ భరణి తనుజకి చెప్పుకొచ్చాడు. అయితే తనుజ భరణితో అంటుంది, "నాన్న మన వాళ్ళెందుకు భయపడాలి అంటే భయపడాలని నేను చెప్పట్లేదురా. అనవసరం దానికి అయిన దానికి వాళ్ళలాగా నువ్వు అరవలేవు. నీ స్టామినా ఏంటో నాకు తెలుసు కాబట్టి నువ్వు ఫర్దర్ గేమ్స్ మీద ఫోకస్ పెట్టు తప్ప ఎలాంటి అదర్ యావిగేషన్స్ మీద వద్దు. డెమన్ పవన్, రీతు మాట్లాడకపోయినా నీకు నష్టం ఉండదు. మాట్లాడకున్నా నీకు నష్టం ఉండదు. సో, కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడకుండా నువ్వు ఈ రోజు నుంచి కూడా నీ పని నువ్వు చేసుకో" అంటూ మంచిగా బూస్టప్ అయితే ఇస్తున్నాడు తనూజకి. ఎందుకు భరణి బూస్టప్ ఇచ్చాడు అంటే, రీతుకి, డెమాన్ పవన్‌కి మధ్య తనుజ విషయంలో గొడవయింది. దానివల్ల తనుజ నా వల్లే వీళ్ళిద్దరికి గొడవలవుతున్నాయని చాలా ఫీల్ అవుతుంది. సో, అందుకే భరణి నువ్వు ఈ టైంలోనే అలాంటి వాటి కోసం ఆలోచించొద్దు. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి ఇదంతా లైవ్‌లో అయితే చోటు చేసుకుంది. మరి భరణి, తనుజ మాట చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.